హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మొత్తంలో తెలంగాణలో మరొక ఉద్యోగానికి సంబంధించి నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా వ్యవసాయ శాఖలో 7,000 ఖాళీలతో సుమారు 1-2 కాదు 7,000 ఖాళీలతో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో ముఖ్యంగా అగ్రికల్చర్ కోర్స్ చేసినటువంటి అభ్యర్థులకు ఇది చాలా మంచి బెటర్ దెన్ జాబ్స్ అని చెప్పొచ్చు. మరి నోటిఫికేషన్ అప్కమింగ్ సూన్ లో ఉంది. దీనికి సంబంధించి ఎప్పట్లో నోటిఫికేషన్ రిలీజ్ అవ్వచ్చు అండ్ విద్యా అర్హతలు ఏమడిగారు, సిలబస్ ఎలా ఉండబోతుంది, ఆ పర్టికులర్ డీటెయిల్స్ ఏంటో మనం షార్ట్ కట్ లో తెలుసుకుందాం. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, మొత్తానికి తెలంగాణ వ్యవసాయ శాఖ నుంచి భారీ సంఖ్యలో 7,000 పైజీలు ఖాళీలతో ఈ వ్యవసాయ శాఖలో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం సర్వం సన్నద్ధం చేసింది. మొత్తానికి విద్యా అర్హత డిగ్రీ రేంజ్ అడిగారు. మొత్తానికి అగ్రికల్చర్ కోర్స్ చేసినటువంటి స్టూడెంట్ కి ఇది చాలా బెటర్ దెన్. తర్వాత దీనికి సంబంధించి సిలబస్, ఏ బుక్స్ ప్రిపేర్ అవ్వాలి, ఎటువంటి ఎగ్జామ్ సిబిటి ఎగ్జామ్ ఉంటుంది, ఆ సిబిటి ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా మీకు అందించాను. మొత్తానికి నోటిఫికేషన్ రాగానే ఆటో రోటెడ్ గా మన సైట్ లోనే ఉంటుంది. బట్ అంతకంటే ముందుగానే ఈ నోటిఫికేషన్ వివరాలు అండ్ ఈ 7,000 వేకెన్సీస్ లో ఆల్ డిస్ట్రిక్ట్ వైజ్ గా ఎక్కడెక్కడ వేకెన్సీ ఉన్నాయి, ఎక్కువగా అగ్రికల్చర్ యూనివర్సిటీస్ ఎక్కడ ఉన్నాయో అక్కడక్కడ మాత్రం చాలా పెద్ద మొత్తంలో ఈ భారీ సంఖ్యలో ఖాళీ ఉన్నాయి. కాబట్టి దీనికి సంబంధించి మిగతా సమాచారం అంతా చాలా క్లియర్ అండ్ వెల్ కట్ గా వీడియో కింద ఈ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ గురించి, ఈ నోటిఫికేషన్ గురించి, విద్యా అర్హతల గురించి, ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి ఆల్ డీటెయిల్స్ అని చాలా క్లియర్ అండ్ వెల్ కట్ గా మీకు అందించాము. తర్వాత నోటిఫికేషన్ పీడిఎఫ్ ఓపెన్ అవగానే ఆటో రోటెడ్ ఓపెన్ కావడం జరుగుతుంది. కావాలంటే మీరు ముందుగానే వన్స్ చెక్ చేసుకోవచ్చు. మినిమం మెథడ్ ప్యాటర్న్ గత సెషన్ లో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు పడ్డప్పుడు ఉన్నటువంటి పాత ప్రీవియస్ పేపర్ కూడా మీకు అందించడం జరిగింది. మిగతా ఫుల్ డీటెయిల్స్ అని మీకు వీడియో కింద లింక్ రూపంలో అందుబాటులో ఉంటాయి. ఓకేనా? అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.